కొందరు పద్ధతిగా బంగాళాదుంప అని, ఇంకొందరు నైస్గా ఆలు పొటాటో అని పిలిచే వీటిని మేమైతే ముద్దుగా ఉర్లగడ్డలు అంటామండి. మరి మీరేమని పిలుస్తారో కానీ ప్రాంతాన్ని బట్టి పిలిచే పేర్లు మారిన రుచులు దాదాపు ఒకటే. ఇక ఆలు ఫ్రై గురించి చెప్పాలా? నచ్చని వాళ్ళు, వద్దు అనేవాళ్ళు ఉంటారా? సరే, ఆలు ఫ్రై కోసం అందమైన కడాయిలోకి ఒక 30 చుక్కల దాకా నూనె వేసిన నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి చితగ్గొట్టిన తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసి పోపు మొత్తం ఈ విధంగా రంగు మారేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆలు ఫ్రై రైస్లోకి అయితే మసాలా కోసం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో మార్చుకుంటూ కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉల్లిపాయ ముక్కల్లోని వాటర్ మొత్తం ఆవిరైపోయేంత వరకు బాగా ఎర్రగా వేయించుకోవాలి. లేదంటే మనం తర్వాత వేసే ఈ బంగాళదుంప ముక్కలు ఆ ఉల్లిపాయలోని తడితో ముద్దలాగా మెత్తగా అయిపోతాయి. దానికోసమే వేసే ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాతనే ఈ ఆలు ముక్కలు వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను తీసుకున్నది 1/2 kg బంగాళదుంప. వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తడి అనేది ఏమాత్రము లేకుండా వేసుకున్నారంటే ఈ ఆలు ఫ్రై అనేది పొడిగా ఉంటుంది. దగ్గర నుండి చూపించడం వల్ల మీకు కొంచెం పెద్ద ముక్కలుగా అనిపించవచ్చు, కానీ వీటిని కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించాం కాబట్టి చిన్న ముక్కలు అయితే తొందరగా వేగిపోతాయి. ముక్కలు వేసిన వెంటనే హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. ఎందుకంటే ఇందులో తడి ఏదైనా ఉన్నా హై ఫ్లేమ్లో వేయించామంటే తడి మొత్తం ఆవిరైపోయి ముక్కలు డ్రైగా పొడిలాడతాయి. హై ఫ్లేమ్లో ఈ విధంగా వేయించేటప్పుడు ఇందులో తడి ఉంటే సూయి అనే సౌండ్ అయితే వస్తుంది కదా, ఆ సౌండ్ ఎప్పుడు తగ్గుతుందో ఇందులో తడి పోయినట్టే. అప్పటిదాకా వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే. తర్వాత ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో ఉంచి మనం ఆలు ముక్కలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg కాను చూడండి, ఈ మాత్రం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక చిన్న గుప్పెడు పప్పులు. వీటిని టైం ఉంటే కొంచెం లైట్గా వేయించి వేసుకుంటే రుచి బాగుంటుంది, లేదంటే అలాగే వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా కారం. మీరు వాడే ఆ కారం ఘాటును బట్టి, తినగలిగే రుచిని బట్టి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే బాగా కారం ఉన్నది ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆలు ముక్కల్లో కూడా సాల్ట్ వేస్తాం. ఇక్కడ వేసే సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. వీటిని మరీ మెత్తటి పొడిలా కాకుండా చూడండి కొంచెం రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఫ్రైలో ఎంత కావాలంటే అంత వేసుకుని మిగిలింది స్టోర్ చేసుకోవచ్చు, ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు. సరే, ఒకవైపు ఈ పొడి రెడీ చేసుకుంటూనే మరోవైపు లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలు ముక్కల్ని వేయించుకోవాలి. ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ ఆలు ముక్కలు దాదాపుగా ఒక 90% వేగిపోయి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ ఆలు ముక్కల్ని ఎక్కడా కూడా మూత పెట్టి ఉడికించకూడదు. మూత పెట్టారు అంటే ఆవిరితో ముక్కలు మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముక్కలకి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాలో సాల్ట్ వేసాం కదా, ఇక్కడ వేసే సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆలు ఫ్రైలో ఆలు ముక్కలు సగం ఉడికిపోయిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి. ముందే వేశారు అంటే ఆలు నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఆ ముక్కలు అనేవి మెత్తగా ముద్దలా తయారవుతాయి. సగం ఉడికిపోయిన తర్వాత ఇక్కడ సాల్ట్ వేశారంటే ముక్కలకి సాల్ట్ అనేది పడుతుంది. పసుపు, ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా కలిపి వేయించుకుంటే చాలు. ఈ స్టేజ్లో ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. గరిటెతో ఎక్కువ కలిపేశారో ఆ ముక్కలు మెత్తగా విరిగిపోయి ముద్దలా తయారవుతాయని గుర్తుంచుకోవాలి. ఫ్రెష్గా ఒక 6-7 కరివేపాకు రెమ్మలు ఇందాక గ్రైండ్ చేశాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. గ్రైండ్ చేసిన మసాలా మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి ఆ ఫ్రైలో బాగా కలిపేసి తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ మసాలా, సైడ్ డిష్ కోసం అయితే కొంచెం తక్కువ మసాలా వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ కలిపేయకుండా ఈ విధంగా కలుపుకున్నారు అంటే మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి బాగా పడుతుంది. ముక్క కూడా పొడిలాడుతూ ఉంటుంది. ఈ ఆలు ఫ్రై రైస్లోకే కాదు, పప్పు, రసంలోకి, ఇంకా పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అట్లా ఇట్లా కలిపేస్తే అయిపోయింది.